అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్ కి స్వాగతం. ఈ రోజు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే హిందూ జనశక్తి ఆర్గనైజేషన్ లలిత్ కుమార్ గారితో ఈరోజు మనం చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. హిందూ జనశక్తి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఒకటండి, హిందుత్వం అనేది ప్రమాదంలో ఉంది. అది ఏ కారణంగా ప్రమాదంలో ఉంది అంటే ఒక్క కోణం అయితే కాదు, అనేక కోణాల్లో ఉంది. ఒకటి, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో మత మార్పిడి అనేది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. అయితే ఈ మత మార్పిడి చేస్తున్న క్రైస్తవులు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల మాత్రమే సనాతన ధర్మానికి ప్రమాదం వస్తుందంటే కాదండి. హిందువుల్లోనే ఉంటూ ఏమి చదవకుండా, ఏ మత గ్రంథాలు తెలియకుండా అన్ని మతాలు సమానమే అనుకుంటున్న కొంతమంది అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా ఈ ధర్మాన్ని వీడటం వల్ల ఈ దేశానికి అనేక రకాలుగా ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి. సో ఆ ప్రమాదాలన్నింటినీ గుర్తించిన తర్వాత వీటన్నిటికీ కూడా సమూలంగా ఒక వైద్యం చేయాలి, లేకపోతే సమూలంగా వీటన్నిటిని కూడా నివారణ చేయాలన్న ఉద్దేశంతో దానికి మార్గాలు ఏమిటి అని అన్వేషిస్తున్న సమయంలో మాకు తట్టిన ఆలోచన హిందూ జనశక్తి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా సరే భావదార్శనంలో ఉంటుంది. ఆ భావదార్శాన్ని పోగొట్టకుండా ఎవరిని మనం గెలవలేదు. సో ప్రజలందరినీ కూడా భక్తిపరంగా చైతన్యం చేయాలి. అదేవిధంగా మిగతా మతాలకి హిందూ ధర్మానికి ఉన్న తేడా ఏమిటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. సో ఆ ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్లో ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాకు కలిగిన ఆలోచన హిందూ జనశక్తి. సో మా అల్టిమేట్ లక్ష్యం కూడా ఒకటే, సనాతన ధర్మ పరిరక్షణ. పాషండ మతాల నుంచి ధర్మాన్ని, తద్వారా దేశాన్ని, తద్వారా హిందూ సమాజాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇదే హిందూ ధర్మాన్ని కాపాడదామని మీరు ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అన్ని మతాలు సమానమేనంటారా? హిందూ మతం ఒక్కటే గొప్పదా? క్రైస్తవ మతం, అన్ని మతాలు సమానమేనంటారా? మతాల కాడికి వచ్చేప్పటికి మతం అనే దాని మీద నాకు పెద్ద అభిప్రాయం లేదు. ఎందుకంటే మత్యాజాయితే ఇది మతం. ఒక మనిషి మతి నుంచి పుట్టిన దాన్ని మతము అంటారు. అలాంటి మతాలు ప్రపంచంలో కోకొల్లలు. క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవి మాత్రమే మాకు మతాలు కాదు, ఇంకా ఎన్నో మతాలు వచ్చినాయి. కానీ సనాతన ధర్మం ఏదైతే ఉందో అది అన్నిటికంటే భిన్నమైంది. సనాతన ధర్మం ఖచ్చితంగా సర్వోత్కృష్టమైనది. చాలా మంది చెప్తారు కదా, మా దేవుడే రక్షకుడు, మా దేవుడే నిజదేవుడు అని చెప్పేసి. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, సనాతన ధర్మం మాత్రమే సర్వోత్తమ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నత ధర్మం. దీనికి సమాన స్థాయికి వచ్చేది కాదు కదా, కనీసం సమీప స్థాయికి వచ్చే స్థాయి కూడా ఇప్పుడున్న ఏ మతానికి లేదు. అంటే ఏ మతానికి కూడా హిందూ మతం దరిదాపుల్లో కూడా వచ్చే, అంటే విలువల పరంగా చూసుకుంటే హిందూ ధర్మం దరిదాపుల్లో కూడా వచ్చే స్థాయి వాటికి ఏ మతానికి లేదు. బైబిల్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది బైబిల్ కాబట్టి. అంటే క్రిస్టియన్ వాళ్ళు పెద్ద మత పుస్తకం లాగా చదువుకుంటారు కదా. అవును. ఆ బైబిల్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తాను అంటే, ఈరోజు నా భగవద్గీత ఉంది, భారతం ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది. వీటన్నిటిని కూడా నేను ఏ వేదిక మీద నుంచి అయినా కూర్చొని, అంటే భారతదేశంలో చెప్తా, అమెరికాలో చెప్తా, బర్మాలో చెప్తా, రష్యాలో చెప్తా, ఎక్కడైనా చెప్తాను. ఎక్కడ చెప్పినా ఒకేలా చెప్తాను. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నా జ్ఞానాన్ని మార్చి చెప్పాల్సిన అవసరం, అగత్యం రెండింటినీ కూడా నా గ్రంథాలు ఏవి నాకు కల్పించాలి. అలాగే ఏ గ్రంథాన్ని ఎక్కడ చెప్పినా కూడా, అమ్మో ఈడు పలానా గ్రంథం చెప్తున్నాడు, ఈయన కొట్టండి, చంపేయండి, లేకపోతే ఈయన తరిమేయండి అనే అంత ప్రమాదకరమైన పరిస్థితి ఏ గ్రంథానికి లేదు. కానీ బైబిల్ విషయంలో చూసుకుంటే, బైబిల్లో ఏదన్నా ఒక వచనాలు చెప్పాను అనుకోండి, పాస్టర్లు అంటారు ఇదంతా కూడా పాత నిబంధనకు సంబంధించిందండి, అదంతా ఇశ్రాయేలీయుల కొరకు రాయబడిందండి, మనకు కాదండి అంటారు. మరి ఇశ్రాయేలీయుల కొరకు రాయబడింది అన్నప్పుడు దాన్ని ఎడిట్ చేసేసో లేకపోతే ట్రిమ్ చేసేసో ఆ మిగిలిన బైబిల్ మనకు తీసుకురావాల్సింది. మరి అలా ఎందుకు తేలా? మొత్తం బైబిల్ పట్టుకొచ్చారు. మొత్తం బైబిల్ పట్టుకొచ్చినప్పుడు దానిలో కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్తుంటే, అబ్బాయి ఇక్కడే కాదు అక్కడ వాళ్ళకి మనకి వచ్చేయండి అంటారు. అలాగే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలను పగలగొట్టేయండి, వాళ్ళ బలిపీఠాలను ధ్వంసం చేసేయండి, ఇవన్నీ మాటలు ఉన్నాయి. అలాగే విగ్రహారాధన, అన్య దేవతారాధన చేసే వాళ్ళని చంపేయమని కూడా ఉంది. మరి ఈ మాటలన్నీ కూర్చుని ఒక హిందూ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పగలరు. కానీ భగవద్గీతలో చెప్పిన కర్తవ్య నిష్ట ఏదైతే ఉందో దాని గురించి నేను చర్చిలో నడిబొడ్డులో కూర్చొని చెప్తా, మసీదులోకి వెళ్ళి కూడా చెప్పమంటే నేను చెప్పగలుగుతాను. ఎందుకు? కర్తవ్యం అనేది ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సరే. అలా పాటించండిరా బాబు అని చెప్పి ఎక్కడికైనా నేను చెప్తాను. కానీ నా మతం కానూని చంపేయి అనే మాటను వాడు హిందూ గుళ్ళోకి వచ్చో లేకపోతే ముస్లింలు మసీదులోకి వెళ్ళి క్రైస్తవులు చెప్పగలరు. పోనీ ముస్లింలు ఖురాన్లో ఉన్న మాటల్ని చర్చిలో కూర్చున్నా లేకపోతే హిందూ గ్రంథాల్లో, హిందూ దేవాలయాల్లో కూర్చునో ఇదిగో మేము వేరే మతాల వాళ్ళని వ్యతిరేకిస్తాము, విభేదిస్తాము, మీరు చేసేదంతా తప్పు అని చెప్పి చెప్పగలరు. ఒకవేళ వాళ్ళు చెప్తాము మొండిగా అంటే
అది ఈ దేశపు లౌకిక విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి సరితూగే పద్ధతేనా? సో నేను బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తాను అంటే భారతదేశానికి బైబిల్ ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే హిందూ గ్రంథాల్లో ఏదైతే సార్వజనీనత ఉందో, అంటే ఎవరి కోసమైనా అందరి కోసం వర్తించేలాగా అందరికీ చెప్పుకోగలిగేలా ఉండే స్థితి, ఆ స్థితి బైబిల్ విషయంలో లేదు. దట్స్ ద రీజన్. అంటే సనాతన ధర్మంలో ఉంది అంటారు. ఏంటి? బైబిల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బైబిల్లో చాలా విషయాలు నాకు చర్చించారు. సనాతన ధర్మంలో ఏముంది సార్? చెప్తున్నా కదండి, బైబిల్లో ఎక్కడైనా సరే సనాతన గ్రంథాల్లో లేని ఒక్క మంచి విషయాన్ని వాళ్ళని చూపించమని చెప్పండి, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. బైబిల్ కూడా మంచి గ్రంథం అని చెప్పేసి. ఇప్పుడు సనాతన ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బైబిల్లో లేని విషయాలు నేను చెప్తాను. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణయ్యవచ్చ అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. అంటే నీ చుట్టుపక్కల ఉండే ఏ జీవరాశిని, అంటే మనుషులు మాత్రమే కాదు, ఏ జీవిని కూడా ద్వేషించకుండా మైత్రి కరుణ భావంతో వాటిని ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నువ్వు నాకు నిజమైన భక్తుడిగా అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తున స్మృచైవ స్వపాకే పండిత సందర్శన అని చెప్తున్నాను. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు కావచ్చు, ఏనుగు కావచ్చు, కుక్క మాంసం తినేవాడు కావచ్చు, అందరినీ సమదృష్టితో చూడగలగాలి, అప్పుడు మాత్రమే నువ్వు భగవంతుడిని తెలుసుకున్నట్టు అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏదేమో ప్రపద్యంతే తాము తదైవ భజామ్యహం మమ వర్మాను వర్తంతే మనుష్య పాత్ర సర్వశ అని చెప్పారు భగవద్గీతలో. అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ రూపాల్లో తెలియకూరుచున్నారు, నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తానన్నాడు. అలా అంతేగాని నన్ను ఇలా కాకుండా వేరే రూపంలో పూజ చేసి నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తా, మంటల్లో దూసేస్తా, లేకపోతే కత్తితో నరికేస్తా అని చెప్పేసి కృష్ణుడు ఎక్కడ బెదిరించలేదు. సో ఇంతకంటే గొప్ప మాటలు నేను అడగట్లా. దీనికి సమానమైన మాటలు బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి నాకు చూపించండి చాలు. లేవని నేను అంటున్నా, ఉంటే నిరూపించమనండి. ఇప్పుడు నేను వాటిని చదివున్నా, నాకు అనిపించినంతలో నాకు కనిపించలేదు. లేదు నేను ఒకవేళ పొరపాటు పడి ఉండొచ్చు, మానవులం కదా మనం అందరం కూడా, అందరి పొరపాట్లు జరగవచ్చు. నేను ఒకవేళ తప్పు చేసి ఉంటాను, లేదా తప్పు చదువుకుంటాను, లేదా తప్పు మాట్లాడి ఉంటాను అనిపిస్తే, ఇదిగో లలిత్ కుమార్ తప్పుగా చదివాడు, కావాలంటే మా ఖురాన్లో ఇట్లా ఉంది, మా బైబిల్లో ఇట్లా ఉందని వాళ్ళని చూపించమని మత పెద్దలు. నాకేది పంచాయతీ? వాళ్ళు చూపించినప్పుడు కూడా నేను మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి నేను వితండవాదం చేశాను అనుకోండి, అప్పుడు నన్ను వ్యతిరేకించవచ్చు. మన హిందువులంతా అంటారు మన దేశంలో మన మతాలని గౌరవిద్దాం, పక్క మతాలని ప్రేమిద్దాం అని అంటుంటారు. దీనికి మీ సమాధానం? నేను కూడా అది చెప్తాను కదండి, నాకు క్రైస్తవుల్ని గౌరవించడానికి, ముస్లింలని గౌరవించడానికి అభ్యంతరం లేదు. ఇన్ఫాక్ట్ నేను గౌరవిస్తా కూడా వాళ్ళని. ఎలా గౌరవిస్తానంటే వాళ్ళు నా ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో నేను అంతే గౌరవిస్తాను. వాళ్ళు అమ్మ అన్నారనుకోండి, నేను అమ్మ అంటా, వాళ్ళు నీ అమ్మ అన్నారనుకోండి, నీ అమ్మ అనే అంటాను నేను. ఎందుకంటే యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ అని మహాభారతం చెప్తుంది. ఎవరు నీతో ఏ విధంగా నడుచుకుంటారో నువ్వు తిరిగి వాళ్ళతో అలాగే నడుచుకోవాలని చెప్తున్నారు. రోడ్డు పక్కన పాము పడుకునుంది, నాకు ప్రమాదం లేదు, నాకు దాన్ని చంపాల్సిన అవసరం లేదు, నా దారిని నేను పోతా. కానీ ఆ పాము నా మీద కొంచెం బుసగొట్టే ప్రయత్నం చేస్తే, నన్ను కాటేసే ప్రయత్నం చేస్తే, అప్పుడు కూడా ఖర్చుకోమని కాలాపు చెప్పాను అనుకోండి, నేను మనిషిని అవ్వను, నేను నికృష్టుని అవుతాను. ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేహం ఏంటి సార్ హిందూ ధర్మం గురించి? ఒకటే చెప్తున్నాను కదండి, నేను హిందుత్వం గురించి అందరికీ ఎప్పుడూ చెప్పే సందేశమే ఇప్పుడు చెప్తున్నా. ధర్మం రక్షతే రక్షిత. మన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతని మహాభారతంలో కృష్ణ పరమాత్మ మనకి అర్జునుడి రూపంలో పెట్టుకొని గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ ధర్మయుద్ధం ఎప్పుడైతే చేయటం నీ బాధ్యత అనుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు పుణ్యాన్ని పొందగలుగుతావు. నీ ధర్మయుద్ధాన్ని, నీ కీర్తిని అన్నిటిని నువ్వు పక్కన పెట్టి ఎప్పుడైతే నపుంసకుల్లో పడుతావో అప్పుడు నువ్వు బతుకున్న శవంతో సమానం అని చెప్తున్నారు పరమాత్మ. అలా శవాల్లాగా బతుకుతూ మనుషుల్లాగా బ్రతకండి, మన ధర్మం కోసం బ్రతకండి. మన ధర్మం కోసం బ్రతుకుతున్నాము అంటే చాలా మందికి ఏంట్రా దేశం అంతా ప్రశాంతంగా ఉంటే నువ్వు కులాలు మతాలు అంటూ మాట్లాడుతున్నావు అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే ఈ భూమిని కూడా తల్లిలాగా గౌరవిస్తాడు. ఈ భూమిని తల్లిలాగా గౌరవించేవాడు ఈ భూమిని కాపాడుకోవాలని తాపత్రయపడతాడు. ఈ భూమిని కాపాడుకోవటం అంటే మట్టిని మాత్రమే కాదు, ఆ మట్టి నుండి పుట్టిన మనుషుల్ని కూడా. ఈ రోజున ముస్లింలని, క్రైస్తవుల్ని మేము ద్వేషిస్తున్నామని చాలా మంది అనుకుంటారు. మేము వాళ్ళని ద్వేషించట్లేదండి. ఆఫ్టర్ వాళ్ళంతా నిన్న మొన్నటి దాకా హిందువులుగా ఉన్నోళ్ళే కదా. నేను ద్వేషించను కూడా. నేను ఎప్పటిదాకా ద్వేషిస్తా? వాళ్ళు ఎప్పుడైతే నేను పట్టుకున్న కుందేలుకి 13 కాళ్ళు అని చెప్పేసి డిస్కో డాన్స్ ఆడుతుందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తారో అప్పుడు వాళ్ళని ద్వేషిస్తారు. లేదు, వాళ్ళు ఈరోజు పాస్టర్స్ చాలా మంది ఉన్నారు, మాతో చర్చకు వస్తున్నారు, లేకపోతే డిబేట్స్ చేస్తున్నారు, లేకపోతే రకరకాల డిస్కోర్సెస్లో కలుస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా మన గ్రంథాల గురించి చెప్పినా, ఎన్ని రకాలుగా వాళ్ళ గ్రంథాల గురించి చెప్పినా, వాళ్ళు చేసే వితండవాదం ఎట్లా ఉంటుందంటే వీడికి బైబిల్ అర్థం కాదు నన్ను అనే మాట. పోనీ ఎవడన్నా పాస్టర్ మా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు
ఆ పాస్టర్ బైబిల్ విషయంలో కాస్త తెలిపాడు కొన్ని ఇలానే మాట్లాడారు సార్. ఆ పాస్టర్ గారికి బైబిల్ అర్థం కాలేదండి. ఎవరి కాడి ఇదే మాట్లాడతారు. ఒక పాస్టర్కి బైబిల్ అర్థం కావట్లేదు అంటున్నావు అంటే నేను ఇంకా సమాధానం ఏం చెప్తాదని చెప్పండి. ప్రాబ్లం ఇక్కడ పాస్టర్స్ లో ఎక్స్ పాస్టర్ వస్తాడా, వై పాస్టర్ వస్తాడా, జెడ్ పాస్టర్ వస్తాడా, నేను ఎవరి గురించి కేర్ చేయను. ఎందుకంటే ఎంతమంది పాస్టర్లు వచ్చినా ప్రాబ్లం పాస్టర్స్ లో లేదు. ప్రాబ్లం ఈజ్ విత్ దట్ బుక్. ఆ బ్లాక్ బుక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ బుక్ లో అనేక లోపాలు ఉన్నాయి. అలాంటి లోపాలు ఉన్న పుస్తకాన్ని వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ పుస్తకాన్ని చదువుకుంటూ ఆ పుస్తకంలో ఉన్నదే నిజం అనుకుంటూ మాయలో బ్రతికేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక పాస్టర్ వచ్చారు, మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన్ని క్రైస్తవ సమాజం మొత్తం ఇప్పుడు దూషిస్తా ఉన్నారు. అరే ఈ పాస్టర్ గారు అక్కడ ఎందుకు వెళ్తాడు, ఇక్కడ హిందువులు కమ్ముడు పోయాడని మాట్లాడతారు. అరే ఒక పాస్టర్, మీ పాస్టర్ మీద మీకు నమ్మకం లేదంటే మీ బతికేందుకు ఇంకా? ప్రాబ్లం ఏంటంటే పాస్టర్ గారు అక్కడ ఓడిపోయారా గెలిచారా కాదు. ఆ పాస్టర్ గారు సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పట్టుకున్న పుస్తకంతో ప్రాబ్లం ఉంది, ఆయన నమ్ముతున్న సిద్ధాంతంలో ప్రాబ్లం ఉంది, ఆయన దేవుడు అనుకుంటున్న వ్యక్తిలో ప్రాబ్లం ఉంది. అది దాన్ని ఎట్లా కవర్ చేస్తారు? 2+2 4 అంటానికి ఒక ఫార్ములా ఉందండి. 2+2 7 అంటానికి ఏమన్నా ఫార్ములా ఉందా? లేదు కదా. మరి లేని ఫార్ములాని పట్టుకుని నేను 2+2 7 అనుకుంటున్నా కాబట్టి అండి 7 కరెక్ట్ అండి అంటున్నావు అంటే నువ్వు తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు లైఫ్ టైం ప్రయత్నం చేసినా నీ తప్పులాగే మిగిలిపోతుంది. అందుకే కమ్ టు ద రైట్ పాత్, చూస్ హిందుత్వ, సనాతన ధర్మాన్ని చూస్ చేసుకున్నా యుల్ బి హ్యాపీ. నేను ఈరోజు హిందూగా చెప్తున్నా, నాకు భగవద్గీత విషయంలో కానీ, భాగవతం విషయంలో కానీ, భారత రామాయణాల విషయంలో కానీ, దేని విషయంలో కూడా నేను వక్రీకరించుకుని కట్టుకథలు చెప్పాల్సిన అవసరం మా ఋషులు నాకు కల్పించరా. ఇన్ఫాక్ట్ మాకు ఈ గ్రంథాలన్నిటికంటే కూడా ఇంకొక చాలా మందికి తెలియని విషయం ఉంటుంది. దర్శనాలు అని మాకు ఉంటాయి, షడ్దర్శనాలు: న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని చెప్పేసి ఈ 6 గ్రంథాలు కూడా ఆస్తిక దర్శనాలు అంటారు. నిజానికి ఈ ఆస్తిక దర్శనాల్లో కూడా వైశేషికము, సాంఖ్యము లేదా పూర్వమీమాంస చూసుకున్నట్లయితే ఇవి దేవుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించవు. అయినా కూడా వీటిని ఆస్తిక దర్శనాలు అంటాం. కారణం ఏంటంటే వేద ప్రమాణాలను అంగీకరించాయి కాబట్టి. సో ఈ గ్రంథాలను అధ్యయనం చేసిన ఋషులందరూ కూడా ఒకవేళ దేవుడు ఉంటే వీటి సంగతి ఏంటి, దేవుడు లేడు అన్న కోణంలో వీటిని చదివితే పరిస్థితి ఏంటి అనేది వీడియో అనలైజ్ చేసి రాస్తారు ఆల్రెడీ. సో మాకు ఇక వాళ్ళతో వాదన ఏముంటుంది? రెండు పక్కల వాదనలు మా తరఫున జరిగిపోయినాయి కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి విమర్శలు చేస్తాం అనుకుంటారు. అదే వీళ్ళకి చాలా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ పాస్టర్లు అందరూ కూర్చుని, లేదా కొంతమంది దావా ప్రచారకులు కూడా కూర్చొని మేము ప్రశ్నించేస్తాం, మేము హిందూ గ్రంథాలను పగలు తీసేస్తాం అంటారు. ఓకే, వాళ్ళు అడిగే కొన్ని జనరిక్ క్వశ్చన్స్ ఉంటాయి. కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకా అంటారు. కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నారు అన్న విషయం వీళ్ళే ఉన్న సిబిఐ ఎంక్వైరీ చేశారా, లేకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి విచారణ చేయించారా? ఏమీ లేదు. శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా రాసింది కృష్ణ పరమాత్మ 16,108 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పేసి. కానీ అక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారన్న విషయంతో పాటు ఎందుకు చేసుకున్నారు అన్నది కూడా భాగవతంలోనే ఉందిగా. సరే, ఎందుకు చేసుకున్నారు అన్న కారణాన్ని కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే, కృష్ణుడు చేసుకుంటూనే నీ ప్రాబ్లం అయితే ఎలా చేసుకుంటున్నాడు అనేది కూడా భాగవతంలో ఉందిగా. 16,108 మంది కన్యల్ని ఏకకాలంలో 16,108 భవంతుల్లో 16,108 రూపాలు ధరించి వివాహం చేసుకున్నారు ఒకేసారి. ఆ తర్వాత నారదుడు ఒకసారి పరీక్ష పెడతానికి కూడా వెళితే అప్పుడు ఆయనకు కూడా 16,108 భవనాల్లో 16,000 రూపాయల్లో ఆ బంధుమిత్ర సపరివారంగా ఆయన అందరితో సంతోషంగా ఉంటూనే కనిపించారు. ఎక్కడికక్కడ ఆయన చాలా మైండ్ఫుల్ గా ఉన్నారు. మరి ఆ పెళ్లిళ్ళు ఒప్పుకున్నప్పుడు ఈ పద్ధతి కూడా ఒప్పుకోరు. ఇది ఒప్పుకుంటే మరి 16,108 రూపాయలు ధరించడం సామాన్య మానవ మాత్రులకు అయ్యే పనినా? అవ్వదుగా. అలాగే రాముడి గురించి మాట్లాడతారు. వాళ్ళని చెట్టు చాటించి కొట్టాడు, వాళ్ళని అన్యాయంగా చెప్పేశాడు అని చెప్పేసి. వాళ్ళ గురించి ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చేసి వాళ్ళ తరఫున లాయర్స్ లాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయే ముందు వాళ్ళే ప్రశ్నించాడు. రామా, నువ్వు పెద్ద క్షత్రియుడు అంటారు, నువ్వు పెద్ద వీరుడు అంటారు, ఏమిటైనా నువ్వు చేసిన పని అని చెప్పేసి అంటే రాముడు, ఆ పావా నువ్వు కాసేపట్లో చచ్చిపోయి నీకే నేను చెప్పేది వచ్చు అని చెప్పి అలా చాలా ఓపికగా రాముడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. ఈరోజు రాముడు సీతమ్మ తల్లిని అవమానించేశాడు, అగ్ని పరీక్ష పెట్టేశాడు అని చెప్పి అంటారు. అక్కడ జరిగింది అగ్ని పరీక్ష కాదు, అగ్ని ప్రవేశం. కానీ ఆ అగ్ని ప్రవేశం చేసే ముందు ఆ తల్లి కూడా సినిమాల్లో చూపించిన అంజలిదేవి నయనతార నోట్లో గొడవలు కుక్కుని ఏడుస్తూ కూర్చోలా. సీతమ్మ తల్లి అంటే ధైర్యం కాదు, సీతమ్మ తల్లి అంటే ధైర్యం. ఆ సీతమ్మ తల్లి అడగాల్సిన ప్రశ్నలన్నీ రాముడు వారిని అడిగేసిన తర్వాత రాముడు రాజుగా ఇది నా కర్తవ్యము, నువ్వు ఇది పాస్ అవ్వాల్సిందే అని చెప్పేసి అంటే పాస్ అవ్వాలని కూడా కాదు, నేను నిన్ను తీసుకువెళ్ళలేను అని చెప్పేసి అంటే సీతమ్మ తల్లి స్వయంగా లక్ష్మణుడికి చెప్పి ఆయన చితి పేర్చు అని అడిగి ఆ చితిలోకి ఆవిడ దూకారు. అక్కడ అగ్ని పరీక్ష జరగల, ఆవిడ అగ్ని ప్రవేశం చేశారు.
అక్కడ అంతమంది ఉంటే అందరికీ చెప్పకుండా లక్ష్మణుడికి ఎందుకు గారికి ఆజ్ఞయించారు? తల్లికి అంత్యేష్టి చేయాల్సిన వాడి కొడుకే కాబట్టి, లక్ష్మణుడు కొడుకు లాంటి వాడు కాబట్టి ఆయనకే చెప్పారు. ఆ స్టోరీ వెనకాల ఇన్ని ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఇవన్నీ అర్థం కాకుండా మేము గ్రంథాలు చదివాని తెలుసా అంటే అక్షరాలు చదివితే అర్థం కాదు కదా. ఆ అక్షరాన్ని కూడా ఒక పద్ధతిలో అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు డాక్టర్ అయిపోదాము అనుకుంటే ఎంబీబీఎస్ పుస్తకాలు తెచ్చేసి నేను కూడా చదివేసుకుంటే నేను డాక్టర్ అవ్వను. ఆ పుస్తకాన్ని చెప్పే వ్యక్తి ఉండాలి, గురుముఖత నేర్చుకోవాలి నేను అంతే. మీరు పూర్వకాలంలో క్రైస్తవ మతానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. హిందూ ధర్మం గురించి తెలుసుకొని వచ్చారా, లేకపోతే మన ధర్మమే గొప్పదని వచ్చారా? ఏ విధంగా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చారు? వెళ్ళటం అయితే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి తెలియకే వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం సనాతన ధర్మంలోకి రావటం అనే దాన్ని నేను ఆశామాషిగా రాలేదండి. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఏదో నచ్చింది వెళ్ళాను, సరే నచ్చే వెళ్ళాను, మోసపోయే వెళ్ళాను సెకండ్. ఇప్పుడు దాని గురించి జడ్జ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాల తర్వాత వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళిపోయాయి సనాతన ధర్మం గురించి తెలియక. కానీ తిరిగి వచ్చేటప్పుడు నిజమే ఒక మతం మారాను. రాజకీయ నాయకుడు తరచుగా పార్టీలు మారినట్టు మతాలు మారితే దరిద్రంగా ఉంటుంది కాబట్టి తిరిగి నేను ఇంకో మతంలోకి వెళ్ళాలంటే నా పూర్వధర్మమైన సనాతన ధర్మంలోకి వెళ్ళాలా, లేకపోతే క్రిస్టియానిటీలోనే ఇంకేమైనా బెటర్ కల్ట్స్ ఉన్నాయి, లేదు క్రిస్టియానిటీ కంటే హిందుత్వం కంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని ఇస్లాంని లేకపోతే బౌద్ధ మతాన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. ఇస్లాంని కూడా స్టడీ చేసుకున్నాను. ఎక్కడా కూడా దేవుడు అంటే ఎవరు అంటే ఎవరో ఒకరు ఏదో పేరు చెప్పడం, కానీ దేవుడు అంటే ఏమిటి అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు. సో దేవుడు అంటే ఏమిటి అని చెప్పగలిగే మార్గం ఏంటి అని వెతికినప్పుడు ఒక్క సనాతన ధర్మం మాత్రమే కనపడింది. ఇప్పటికి కూడా నేను చాలా మందికి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను. మీ ఛానల్ లాంటి న్యూట్రల్ ఛానల్ ఎవరైనా కూర్చోడానికి మేము సిద్ధం అంటే అక్కడ కూడా డిబేట్ కూర్చోడానికి నేను రెడీ పాస్టర్స్తో. సనాతన ధర్మంలో దేవుడు అంటే ఏమిటి అనేది నేను గ్రంథాల ఆధారంగా చెప్తాను. మీరు బైబిల్ ప్రకారంగా దేవుడు అంటే ఏమిటి అని చెప్పేసి నిరూపించగలరు. సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా దేవుడు అంటే ఏమిటి, ఇదే చర్చ. ఎవరైనా రాగలుగుతారు? ఎవరు రాలేరు. సార్ దేవుడు అంటే ఏంటి అని చెప్పుకోలేని మతంలోకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి తిరిగి నా సనాతన ధర్మం విలువలకి పుట్టిల్లు, నా సనాతన ధర్మం ఆధ్యాత్మికతకి ఆలవాలం అని చెప్పి నేను తెలుసుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాను. ఒకసారి చేసిన తప్పు రెండోసారి జరగకుండా ఉండాలంటే రెండోసారి జాగ్రత్తగా అడిగి వేశాను. తిరిగి నా పుట్టింటికి నేను వచ్చాను. మన దేశంలో లోక సంస్థ సుఖినో భవంతు అని మనం ఒక స్లోగన్ చెప్తుంది, మన దేశ ప్రజలు చెప్తున్నారు. అన్యమతస్తులు ఏం చెప్తున్నారు? అన్యమతస్తులు ఏం చెప్తున్నారంటే వాళ్ళ విధానం క్లియర్గా ఉంది కదండి. ప్రపంచం మొత్తాన్ని కూడా క్రీస్తు రాజ్యంగా మార్చాలని క్రైస్తవులు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అల్లా రాజ్యంగా మార్చాలని ముస్లింలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వసుదైక కుటుంబంగా ఉంచాలి అని చెప్పేసి, అంటే ప్రపంచం అంతా కూడా ఎన్ని రకాల మనుషులైనా ఉండొచ్చు కానీ అందరూ ఒకే కుటుంబం అనే భావంతో బ్రతకాలి అని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణభవతు, సర్వేషాం మంగళం, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ప్రపంచానికి సనాతన ధర్మం కోరుకునే ప్రార్థన అందరి మీద భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, అందరి మీద భగవంతుడి కరుణా కటాక్షాలు ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అలాగే ఎవరు ఏ రోగాలు కష్టాలు లేకుండా బ్రతకాలి, ప్రపంచం మొత్తం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఇదే సనాతన ధర్మం కోరుకునేది. ఇక్కడ ప్రపంచం మొత్తాన్ని శివుడు రాజ్యంగా, విష్ణు రాజ్యంగా, అమ్మవారి రాజ్యంగా మార్చాలనే టార్గెట్లు మాకు ఎవరికి లేవు. ఉద్ధరేతాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయ్యేత అని భగవద్గీత చెప్తుంది. నీకు నువ్వు ఆత్మను ఉద్ధరించుకోగలిగిన శక్తికి నువ్వే. ఆత్మయుహి ఆత్మలో బంధువు, ఆత్మయుహి త్రిపురాత్మన. అంటే నీ ఆత్మే నీకు బంధువు, నీ ఆత్మే నీకు శత్రువు. కాబట్టి నిన్ను నువ్వు బాగు చేసుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయి. అంతేగాని పక్కవాడిని మతం మార్చాలి, పక్కవాడిని మతంలోకి రావాలి, నువ్వు పూజించే దేవుడిని వాడు కూడా పూజించేలాగా చేయాలి, ఎట్లాంటి టార్గెట్లు మాకైతే లేదు. ఎందుకంటే హిందూ ధర్మం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు మిగతా మతాలకు లాగా. ఎందుకంటే ఆ సినిమాలో స్టాలిన్ గా చెప్తారు కదా, నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురితో ఇంకో ముగ్గురికి చేయించు, ఇంకో ముగ్గురితో చేయించు అని చెప్పేసి వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఒక నలుగురిని మతం మార్చాలి, ఆ నలుగురు ఇంకో నలుగురిని మతం మార్చాలి, ఆడు ఇంకో నలుగురిని మతం మార్చాలి అనుకుంటారు. వీళ్ళందరూ మతం మార్చి సాధించేది ఏముంది అంటే బూడిదే, ఏమీ సాధించేది లేదు, ప్రపంచాన్ని పాడు చేయడం. మన హిందూ మతంలో ఈ మనుషులు పుట్టిన తర్వాత మన మతాలు పుట్టినాయి అంటారు. అసలు ఈ పుట్టిన తర్వాత ఉన్న మతాలకి ఎందుకు ఇంత కొట్లాడేవాళ్ళు చెప్పాలండి. మేము మతం కోసం కొట్లాడట్లేదు, మేము ధర్మం కోసం మాట్లాడుతున్నాం. మా ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. ధర్మం అంటే ఏంటి? చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండటం. ఈ రోజున క్రైస్తవుడు అవుతాడా, ముస్లిం అవుతాడా, ఇంకోటి అవుతాడా, ఎవరు
తప్పుతో మాకు అభ్యంతరం లేదు. ఎవరికి వాడు భగవంతుని తెలుసుకోవాలి అనేది ధర్మం. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడిని చేరుకోవడమే జీవుడికి పరమ లక్ష్యం అని చెప్పేసి ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మీ పద్ధతిలో మీరు ప్రయత్నం చేయండి. మీరు అల్లా దేవుడు అనుకుంటారా, అల్లా దేవుడు అనుకుని ప్రయత్నం చేయండి. యెహోవా దేవుడు అనుకుంటారా, యెహోవా దేవుడు అనుకుని ప్రయత్నం చేయండి. మాకు అభ్యంతరం లేదు. కారణం ఏంటి, ఇందాక చెప్పాక ఏదేమా ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం. నువ్వు నన్ను ఏ రూపాల్లో తెలియకొస్తున్నావో నేను ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నాను. కానీ అల్లానే దేవుడు కాబట్టి అల్లా నమ్మకపోతే నేను చంపేస్తాను అనేవాడు వచ్చాడు అనుకోండి, నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ధర్మానికి విరుద్ధంగా ఉంది. నీ 10 మంది స్వార్థం కోసం 90 మందిని ఇబ్బంది పెడతాను అంటే 100% వ్యతిరేకిస్తానండి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు అంటారు మేము ఈ ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా అని చెప్పేసి కాలర్ వేస్తారు. అత్యధిక జనాభా అంటే 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది లేరు, కేవలం 250 కోట్ల మంది క్రైస్తవులు. ఈ 250 కోట్ల మంది కాకుండా మిగతా వాళ్ళందరూ నరకానికి పోతారని బైబిల్ చెప్తుంది. పోనీ ఈ 250 మంది పరలోకానికి పోతారా అంటే అందులో క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు 50-60% ఉంటారు. వాళ్ళు నరకానికి పోతారని ప్రొటెస్టెంట్లు అంటారు. క్యాథలిక్లు ఏమంటారు, మాదే కరెక్ట్ అయిన పద్ధతి, మేము మాత్రమే స్వర్గానికి వెళ్తాము, వీళ్ళు మొత్తం నరకానికి పోతారని ప్రొటెస్టెంట్లు అంటారు. డిఫరెన్స్ ఉంది. అలాగే ముస్లింలు చూసుకుంటే సున్నీలకు మాత్రమే అల్లా అనుగ్రహం లభిస్తుందని చెప్పి సున్నీలు అంటారు. షియాలు మొత్తం నరకానికి పోతారని అల్లా ఆలోచన. షియాలు ఏమంటారు, ఇక మేమే కరెక్ట్ మార్గంలో ఉన్నాం, వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా నరకానికి అని చెప్పి సాగు అంటారు. అలాగే ఇంకా దాని 3 తెగలు ఉన్నాయి, సూఫీలని, అహ్మదీయులని, పాస్మందాలని, రకరకాలు ఉన్నాయి. నమ్మకం ప్రకారం వాడు ఏమనుకుంటున్నారంటే మేము మాత్రం స్వర్గానికి పోతాం అంటారు. సున్నీ మసీద్ వేరు, షియా మసీద్ వేరు, సూఫీల దర్గాలు వేరు. క్రిస్టియన్స్లో చూసుకుంటే క్యాథలిక్ చర్చ్ వేరు, ప్రెస్బిటేరియన్ చర్చ్ వేరు, ప్రొటెస్టెంట్ చర్చ్ వేరు, లూథరన్ చర్చ్ వేరు, బ్యాప్టిస్ట్ చర్చ్ వేరు. బైబిల్స్ తీసుకుంటే క్యాథలిక్ బైబిల్ వేరు, ప్రొటెస్టెంట్ బైబిల్ వేరు, ఆంగ్లికన్ బైబిల్ వేరు, ఆర్థడాక్స్ బైబిల్స్ వేరు, ఇన్ని రకాలు, బ్యాప్టిస్ట్ బైబిల్ వేరు, ఇన్ని రకాలు. అంటే హిందువుల్లో ఇన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని కులాల ఆధారంగా పలానా పొరపాటు స్వర్గానికి వెళ్తాడు, పలానా పొరపాటు నరకానికి వెళ్తాడని ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు కదండి. పుణ్యం చేసుకుంటే నువ్వు స్వర్గానికి పోతావు, నువ్వు పాపం చేస్తే నువ్వే నరకానికి పోతావు. అవశ్యమే భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసుకున్న కర్మను బట్టి మంచి అయితే మంచి ఫలితాన్ని, చెడు అయితే చెడు ఫలితాన్ని నువ్వు పొందుతావు అంతే. అంతేగాని ఇక్కడ నీ కులం నీకు ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు. అలాగే పోనీ ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నా సరే కులాలు పక్కన పెట్టండి, అట్లీస్ట్ 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి. బ్రాహ్మణ టెంపుల్ వేరే, క్షత్రియ టెంపుల్ వేరే, వైశ్యుడు టెంపుల్ వేరే, శూద్రుడి టెంపుల్ వేరే ఉంది. లేకపోతే 4 వర్ణాలకి 4 రకాల రామాయణాలు, నలుగురికి 4 రకాల భారతాలు, నలుగురికి 4 రకాల భాగవతాలు ఉన్నాయి. లేదు, ఒకటే దేవుడు, ఒకటే గ్రంథం, ఒకటే టెంపుల్. ఆ ఏకత్వమే సనాతన ధర్మం. ఆ ఏకత్వాన్ని అనేక కోణాల్లో చూడగలిగేదే సనాతన ధర్మం. వీళ్ళు అంటారు ముస్లింలు, క్రైస్తవులు, మేము ఒకే దేవుడిని పూజ చేస్తున్నాం అని చెప్పేసి. మీరు దేవుడు ఒక్కడే అనుకుని పూజ చేస్తున్నారు, పర్లేదు. కానీ ఆ దైవత్వాన్ని ఎక్కడ చూస్తున్నారు? ఒక చోట చూస్తున్నారు. కానీ మేము ఒకటే తత్వాన్ని అనేక రూపాల్లో చూస్తున్నాం. శివుడు అంటాం, విష్ణువు అంటాం, అమ్మవారు అంటాం, కృష్ణుడు అంటాం, రాముడు అంటాం. అందరూ దేవుళ్ళే. అందరూ దేవుళ్ళు ఏంటి? సనాతన ధర్మంలో ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఇవన్నీ ఈ రిమోట్, ఈ ఫ్లవర్ వాజ్ కూడా దేవుళ్ళు. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని పరమాత్మ చెప్పారు. ఈ జీవలోకంలో కనిపించే ప్రతిదీ నా అంశే అని చెప్పారు. అందుకే భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగం అని చెప్పేసి చెప్పారు. అంటే విశ్వరూప సందర్శన యోగం అంటే స్వామి అన్ని చేతులు, అన్ని తలతో, అన్ని కాళ్ళతో కనిపించారని కాదు. ఈ సమస్త విశ్వము ఆయన రూపమే. విశ్వంలో ఉండే ప్రతిదీ ఆయన స్వరూపమే. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువులోనూ పరమాత్మని చూడమని సనాతన ధర్మం చెప్తుంది. మరి ఇలాంటి ధర్మాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి ఒక చోట ఉంటారని నమ్ము, ఆ ఎక్కడుంటాడనేది మాత్రం అడగొద్దు. ఆడన్ని పైనుంచి చూసుకుంటా నా కోసం మీరు కొట్టుకోండి, చంపుకోండి, నరుక్కోండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు అని మాట్లాడితే అట్లాంటి మతాల్లోకి వెళ్ళొద్దని చెప్తాను. అలా వెళ్లకుండా చేయటం కోసమే నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. మీ హిందూ జనశక్తి ద్వారా చాలా ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మత పోరాటం గురించి చాలా కష్టపడుతున్నారు. దీని యొక్క సమాజానికి ఉపయోగపడేది ఉందంటారా? సమాజానికి ఈ రోజున సమాజానికి ఉపయోగపడుతుందా అంటే ఆ ఉపయోగం కళ్ళకు కనపడకపోవచ్చు. ఎంతమంది దీని ద్వారా మనకి చేంజ్ అయ్యి ఉంటారు అంటే మీ ఆలోచన ప్రకారం? ఈ రోజున హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ ఉందండి. దాదాపు 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 4 లక్షల మంది హిందూ జనశక్తి వల్ల ఏ ప్రయోజనం లేదు అనుకుంటే ఖచ్చితంగా హిందూ జనశక్తిని అయితే నమ్మరు కదా, హిందూ జనశక్తిని సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. అలాగే హిందూ జనశక్తి లాంటి ఛానల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకు కొంతమందికి 5-6 లక్షల మంది ఉన్నారు, కొంతమందికి 1,00,000 మంది ఉన్నారు, కొంతమంది 10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? మన లాంటి ఛానల్స్ వచ్చిన తర్వాత చాలా మందిలో ధర్మనిష్ట, ధార్మిక చింతన పెరిగింది. అదే ధర్మం కోసం మా వంతు ప్రయత్నం మేము కూడా ఏదో ఒకటి చేయాలనుకున్నాను.
చేయగలిగిన వాళ్ళు మాకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు, చేయలేని వాళ్ళు మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నారు కనీసం. ఇంకొంతమంది ప్రత్యక్షంగా వాళ్ళంతటా వాళ్ళే కార్యక్రమాల్లోకి వచ్చి పాల్గొని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇండివిజువల్గా వాళ్ళు సపరేట్ వేదికలు పెట్టుకుని వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు ఆలోచన వచ్చిందంటే సమాజంలో ఈ రెండు మతాల వల్ల జరుగుతున్న నష్టం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు నేను హిందూ ధర్మంలో గుడికి వెళ్ళారనుకోండి, మీరు గుడికి వెళ్ళిన తర్వాత మీరు అర్చక స్వామికి గుళ్ళో 10 రూపాయలు వేయాలా, పావలా వేయాలా, 100 రూపాయలు వేయాలా, మీ ఇష్టం. గుళ్ళోకి వెళ్ళంగానే నాకు 100 రూపాయలు ఇస్తేనే నువ్వు గుళ్ళోకి రావాలి వాళ్ళ అని చెప్పేసి ఏ పూజారి గారు అనరు. కానీ చర్చికి వెళ్ళాలంటే దశంభాగం ఇవ్వాలి. మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళైనా సరే మీకు వచ్చిన పింఛన్లో నుంచి 300 రూపాయలు ఇవ్వాల్సిందే 3,000 తీసుకుంటే. అంతే. ఎవరన్నా పెచ్చగాడి చర్చికి పోతే ఆ చర్చి బయట అడుక్కుని ఆ చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర 100 రూపాయలు సంపాదించుకున్నా సరే ఆ చర్చి లోపలికి ప్రార్థనకి ఈ పిచ్చగాడు పెడితే ఆ 100లోంచి 10 రూపాయలు పాస్టర్కి ఇవ్వాల్సిందే. మరి ముష్టోళ్ళ దగ్గర కూడా నువ్వు వదలకుండా లాక్కుంటున్నావు అంటే నువ్వు ఏ పట్టోడివి? కంపల్సరీ దశంభాగం అనేది. అయితే చాలా మంది పాస్టర్లు ఏమంటారంటే అందరూ ఇస్తారని గ్యారంటీ ఉందా అంటారు. అందరూ ఇస్తారని గ్యారంటీ ఉందా అంటే దశంభాగాలన్నింటికి కూడా గవర్నమెంట్ ఆడిటింగ్ పెట్టించండి, అప్పుడు లెక్కలు వస్తాయి. అలా కాకుండా మీ ఇష్టారాజ్యానికి ఎవడు గుడారం వాడు పెట్టుకుని ఎవడు కాడు ఒక గుడిసేసేసుకుని దానిలో 10 మందిని కూర్చోబెట్టేసుకుని ఇక్కడే స్వార్థలు, ఇక్కడే కోటాలు అని చెప్పేసి అంటే లెక్కలు జనాలకు తెలియదు. మీరు చెప్పే గాలి లెక్కలు మేము పట్టించుకోం. మీరు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉండి మన దశంభాగాలు రావు అనిపిస్తే కనుక ఎలా అయితే దేవాదాయ శాఖ ఉందో, ఏ విధంగా అయితే ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉందో, అదే విధంగా చర్చికి కూడా ఒక బోర్డు పెట్టమని, ఈ చర్చలన్నింటినీ కూడా ప్రభుత్వ నియంత్రణలోకి పెట్టండి. చర్చికి వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాలోకి చేర్పించేసి పాస్టర్లకి నెల జీతాలు తీసుకోండి. మా పూజారులకు ఇవ్వట్ల నెల జీతాలు, మేము హుండీల్లో వేసే డబ్బులన్నీ కూడా మీరు బలవంతంగా దుబ్బేసి అలాంటి వ్యవస్థ చర్చిలో కూడా పెట్టండి. ఎందుకంటే భారతదేశం లౌకిక దేశం ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా. లౌకిక దేశం అంటే ఏంటి? మత ప్రమేయం లేని రాజ్యం. అంటే ఏ మతము కలిగి ఉండకూడదు ప్రభుత్వం, కానీ హిందూ దేవాలయాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ఎక్కడ లౌకికవాదం? మీరు నిజంగా అంత లౌకికవాదం అనుకుంటే అయితే అన్ని మతాల కేంద్రాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే హిందూ కేంద్రాలను కూడా మీ కంట్రోల్ నుంచి వదిలిపెట్టి. ఎందుకు సార్ మరి ప్రభుత్వం ఎందుకు మన హిందూ దేవాలయాలను ఎందుకు కంట్రోల్ చేస్తుంది? హిందువులు అడగట్లేదు కదా, మనం ప్రశ్నించట్లేదు. చాలా మంది ఈ మధ్య ఏమంటున్నారండి, దేవాదాయ శాఖని ప్రభుత్వ కవర్ల హస్తాల నుంచి విడిపించాలంటే దేవాదాయ శాఖ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు హుండీల్లో డబ్బులు వేద్దంటున్నారు. అది కాదు విధానం. దేవాలయాలు సమృద్ధిగా ఉండాలి, దేవాలయాలు వైభవపేతంగా ఉండాలి, దేవాలయాల్లో పనిచేసే అర్చక స్వాములు అంతకంటే వైభవంగా బ్రతకాలి. ఏ విధంగా అయితే ఒక పాస్టర్ BMW బెంజిల్లో బంగ్లాల్లో ఉంటున్నాడో అలాగే ఒక గుడి పూజారి కూడా అంత వైభవంగా బ్రతకాలి. ఎందుకంటే పాస్టరు నలుగురిని మతం మార్చి నలుగురు దగ్గర దశంభాగాలు తీసుకుని అలా బ్రతికేస్తూ ఉంటాడు. కానీ పూజారి గారు ఏం చేస్తూ ఉంటారు తెలుసా అండి? సర్వే జన సుఖినో భవంతు అంటారు. హిందూ జన సుఖినో భవంతుని ఎప్పుడు అండి ఆయన అందరూ బాగుండాలని ప్రార్థన చేసే కేంద్రం, దేశం బాగుండాలని ప్రార్థన చేసే కేంద్రం గుడి. అలాంటి గుడి బాగుండాలా, గుడిలో పనిచేసే అర్చకుడు బాగుండాలి. దానికోసం కదా మనం ఫైట్ చేయాల్సింది. అలా ఫైట్ చేయమని చెప్తున్నాం. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు గుండెల్లో డబ్బులు వేయొద్దు అంటాం కదా. దేవాలయాల్లో మనం వేసే డబ్బులకి లెక్కలు అడగని ప్రభుత్వాన్ని నిలదీసి ఇది హిందువులకు నేర్పాలి. ప్రభుత్వాన్ని కంపల్సరీ లెక్కలు అడగాలి, నిలదీయాలి. ఎవరి డబ్బులు అండి అవి? మన డబ్బులు. నేను ఉదారంగా ఇస్తున్న డబ్బులు ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి, ఇవన్నీ గుడికి వస్తున్నాడు కాబట్టి కట్టాల్సిన కప్పం అనుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది. క్రైస్తవులకి మత స్వేచ్ఛ ఉంది, ముస్లింలకి మత స్వేచ్ఛ ఉంది, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి, పార్సీలకి అందరికీ మత స్వేచ్ఛ ఉంది. హిందువులకు కూడా మత స్వేచ్ఛ ఉంది. కానీ హిందువుల మత స్వేచ్ఛ చాలా ఖరీదైంది. గుడికి వెళ్తే గుడి బయట బండి పార్క్ చేస్తాను, కార్ పార్క్ చేస్తాను, నేను డబ్బులు కట్టాలి. చెప్పులు పెట్టుకోవాలంటే చెప్పులు కడికి వచ్చిన తర్వాత 2 రూపాయలు 10 రూపాయలు అక్కడే కట్టాలి. లోపలికి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి. దర్శనానికి వెళ్ళిన తర్వాత స్పెషల్గా నేను ఏదైనా పూజ చేయించుకోవాలంటే సహస్రనామానికి రేటు, అభిషేకానికి రేటు, అష్టోత్తరానికి రేటు, ఇక రకరకాలు ఉంటాయి. అన్నీ కట్టాలి. చివరికి గుడి చుట్టూ తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం తినాలంటే కూడా నేను లడ్డు కొనుక్కోవాలంటే 10 రూపాయలు, పులిహోర కొనుక్కోవాలంటే 5 రూపాయలు అని చెప్పి టారిఫ్స్ ఉంటాయి. నాకు గుండు కొట్టుకోవడానికి ఒక రేటు ఉంటుంది, ముక్కు తీర్చుకోవడానికి ఒక రేటు ఉంటుంది, చివరికి టెంకాయలు కొడటానికి కూడా టోకెన్లు పెట్టిన దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నేను ప్రభుత్వానికి ఐటీ కట్టేసిన తర్వాత నా జేబులో మిగిలిపోయిన రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు నేను తీసుకెళ్ళి నా కోసం గొంతు చించుకుని కష్టపడిన అర్చక స్వామికి నేను ప్లేట్లో వేయాలనిపిస్తే పైన ఒక బోర్డు పెడతాడు, ఇట్లా కానుకలు హుండీలోనే వేయాలి అని చెప్పేసి. నా డబ్బు నేను హుండీలో వేయాలో చెప్పడానికి అడిగి కూడా అసలు వారికి ఏం అధికారం? ఆ దేవాదాయ శాఖ అధికారి వచ్చి ఉంటున్నదే అక్రమం, రాజ్యాంగ విరుద్ధం.
నా దేవాలయాన్ని కబ్జా చేసుకుని నా దేవాలయాల్లో నా మత స్వేచ్ఛని దోచేస్తున్న దౌర్భాగ్యపు వ్యవస్థ అది. అంటే అలాంటి రాజ్యాంగంలో వ్యవస్థ లేదు. లేదండి. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 ప్రకారం చూసుకున్నట్లయితే ఏ మతానికి సంబంధించిన వాళ్ళకైనా వాళ్ళ వాళ్ళ మత కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి, వాళ్ళ మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి, వాటిని నిర్వహించుకోవడానికి పూర్తి స్వతంత్రం ఇవ్వబడింది. మరి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం చర్చ్ ఉంటున్నప్పుడు, ఆర్టికల్ 26 ప్రకారం మసీదు ఉంటున్నప్పుడు, ఆర్టికల్ 26 ప్రకారం గురుద్వారా ఉంటున్నప్పుడు, ఆర్టికల్ 26 ప్రకారం నా గుడి ఎందుకు ఉన్నట్ల? నా గుడి ఎందుకని ప్రభుత్వాల కబ్జాలో ఉంటుంది? అడిగే హక్కు నాకు ఉంది. మరి సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇప్పటి వరకు నాలాంటి వాళ్ళకి ఇట్లాంటి ప్రశ్న ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్లు ఒక గుండ్రాయిలాగా కూర్చుందే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్కడ కూడా వచ్చి మంత్రి చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా, గవర్నర్ చెప్తాడా? ఎవరు చెప్తారు? ఎవరో సమాధానం చెప్పాలి. కానీ మా డబ్బుల్ని మాత్రం దోచుకుంటా ఉన్నారు. చాలా మంది పోరాటం చేస్తున్నారు కదా సార్, హిందూ మతంలో సమాజంలో గుళ్ళు గురించి, టెంపుల్స్ పర్యవేక్షణ ప్రభుత్వం తీసుకోవద్దు అని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళవన్నీ వృధా అయినట్టే ఉంటుంది. ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో జరగట్లేదండి. నేను కూడా ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. కానీ దేవాలయాన్ని ప్రభుత్వ కబంధాస్తాల నుంచి విడిపించాలి అనే దానిలో అంత తీవ్రమైన ఉద్యమం జరగట్లేదు. బహుశా దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం ఇంకా హిందువులకు ఇప్పటికీ తెలియట్లేదు. ఎందుకంటే చర్చ్ ద్వారా పాస్టర్కి 10,000 వచ్చినా 10 లక్షలు వచ్చినా తీసుకుని ఏం చేస్తాడు పాస్టర్? మళ్ళీ మత ప్రచారానికి వాడతాడు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది క్రైస్తవ్యంలోకి మారితే అన్ని ఎక్కువ దశం భాగాలు వస్తాయి కాబట్టి. లేదు ఎంతమందిని క్రైస్తవ మతంలోకి మార్చుతామని వీళ్ళు ప్రచారం చేస్తే అంత పెద్ద ఎత్తున విదేశీ నిధులు వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళ మతానికి వచ్చే నిధులు వాళ్ళు వాడుతున్నారు. ముస్లింలు కూడా అంతే. వాళ్ళకి జకాత్కి వచ్చే డబ్బుల్ని వాళ్ళు మసీదు నిర్వహణకి వాడుతున్నారు. అదేవిధంగా ఇస్లాం మతం కోసం కష్టపడి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని కాపాడటానికి కూడా ఖర్చు పెడుతున్నారు. మరి హిందూ దేవాలయాల డబ్బులు ఏమవుతున్నాయి? ఈరోజు నా హిందూ దేవాలయాల డబ్బులు ఎట్లా అవుతున్నాయి అంటే, మొన్న చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు కూడా జగనన్న చేయూత, జగనన్న వైఎస్ఆర్ నేతన్న పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ విద్యా దీవెన ఇట్లాంటి పథకాలన్నిటికీ మా దేవాలయాల డబ్బులు తీసుకున్నారు కదా. అదేంటి మీ ప్రభుత్వం మీ అబ్బా కొడుకుల పేరు మీద పెట్టుకునే పథకాలు కూడా మా డబ్బులతో పెట్టింది? మసీదు నుంచి చర్చ్ నుంచి ఎప్పుడైనా తీసుకున్నారు? కొన్ని ఇన్ని కబుర్లు చెప్తా ఉంటారు చాలా మంది సెక్యులర్ హిందువులు. మతాల గురించి ఎందుక ఇన్ని గొడవలు పెడతారని చెప్పేసి, మరి బాబు నీలాంటి వాళ్ళు అందరికీ దండం, మేము మతాల గొడవలు పెట్టం. అయితే హిందూ దేవాలయాల డబ్బులు ప్రభుత్వం తీసుకోకుండా చెప్పండి. ఎందుకంటే వీళ్ళు విశాలంగా మాట్లాడుతుంటారు. లేదా చర్చ్ డబ్బులు, మసీద్ డబ్బులు కూడా తీసుకుని అన్నింటినీ కలిపేసి హిందువుల డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు మొత్తం అసలు వీటన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలకే వినియోగించండి, మతపరమైన కార్యక్రమాలకు వినియోగించొద్దని చెప్పండి. అప్పుడు ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది సమాజం నుంచి చూద్దాం. ఇంకా మేము ఈ రోజున కనీసం మీడియాలో కూర్చొని మీలాంటి వాళ్ళ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అదే ఇట్లాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఈ దేశంలో ఉండే మైనారిటీలుగా చెప్పబడుతున్న మోస్ట్ డామినెంట్ మెజారిటీలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశాన్ని బంగ్లాదేశ్ కంటే దారుణమైన పరిస్థితికి దిగజార్చకపోతే నా పేరు మార్చుకుంటాను. ఖచ్చితంగా చేస్తారు. నేను చెప్తాను. వాళ్ళకి ఆ పరిస్థితి కల్పించండి. మీ మసీదు మీద మీకు నియంత్రణ ఉండదు. కేవలం ప్రార్థన చేసుకోవడం రావడం, దాంట్లో డబ్బులు మాత్రం మొత్తం ప్రభుత్వానికి వెళతాయి అని చెప్పమనండి. అదేవిధంగా చర్చకు కూడా రూల్ పెట్టమనండి. ఈ దేశం బంగ్లాదేశ్ కింద మార్చే ప్రయత్నం వాళ్ళు చేయకపోతే అప్పుడు చెప్తాను. మీ హిందూ జనశక్తి ద్వారా మీరిచ్చే అంటే స్లోగన్ ఏంటి? మేము ఏ మతాలకు వ్యతిరేకం కాదా, ఓన్లీ క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, వీళ్ళకే వ్యతిరేకం అని మీరు చెప్తున్నారా? ఒకటండి, ఎవరి పట్ల అకారణంగా వ్యతిరేకతను పెంచుకునే స్వభావం మా ధర్మంలో లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, క్రైస్తవులు మేము చర్చిలోకి వచ్చిన మా ప్రార్థనలు మేము చేసుకుంటాం అంటే చేసుకోండి. మీ నమ్మకం నిజమా అవ్వదు అనేది మీకు కొన్నాళ్ళకి తెలుస్తుంది. అలాగే ముస్లింలు మా పని మేము చేసుకుంటాం అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇస్లాంలోకి మార్చడం కోసం లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, పొలిటికల్ జిహాదు, సెక్స్ జిహాదు, రేప్ జిహాదు, ఎడ్యుకేషన్ జిహాదు, ఇన్ని రకాల జిహాదులు చేస్తూ చివరికి ఫుడ్ జిహాదు, హలాల్ జిహాదు చేస్తూ, అంటే నేను తినే ఆహారం మీద కూడా వాళ్ళ అజమాయిషీనే నడుస్తూ ఉంది. నేను హలాల్ ఫుడ్ తినాల్సిందే అని చెప్పేసి నా మీద బలవంతంగా దాన్ని రుద్దటం కూడా జరుగుతూ ఉంది. నా దేశంలో నాకు నచ్చిన ఫుడ్ తినే స్వాతంత్రం కూడా నేను కోల్పోతున్న రోజు వచ్చిన తర్వాత నా ధర్మం కోసం నేను ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేస్తారండి? నేనే ఫైట్ చేస్తాను. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మత మార్పిడి కోసం ఆల్మోస్ట్ ఇవే పందాలు వాడుతున్నారు. చివరికి దేవాలయాల భూములు ఏ దేవుడిని అయితే వ్యతిరేకిస్తారో ఆ దేవాలయ భూముల్లోకి వచ్చి సిగ్గు శరం లేకుండా చర్చలు కట్టుకుంటారు. ఏ దేవుడిని అయితే వ్యతిరేకిస్తున్నారో ఆ దేవాలయాల్లోకి వచ్చి ఉద్యోగాలు ఎత్తుకుని అవతల గుండ్రా అన్నా కూడా సిగ్గు శరం లేకుండా మా దేవాలయాల చూరు పట్టుకుని వేలాడుతూ మా దేవుడు సొమ్ము,
మా దేవుడికి మేము ఇచ్చే కానుకల్లో నుంచి ఆ సొమ్ముని పిచ్చపు సొమ్ములాగా తీసుకుని సిగ్గు లేకుండా తింటున్నారు. మరి అలాంటి వాళ్ళని మేము ఎందుకు వ్యతిరేకించాం? ఎందుకంటే మా దేవాలయాల మీద నమ్మకం లేకుండా, మా దేవాలయాల్లో కనీసం ప్రసాదం కూడా తీసుకోమనేవాళ్ళు, మా దేవాలయ వ్యవస్థను నాశనం చేయాలనుకునేవాళ్ళు, మా దేవుడికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు మా దగ్గర ముష్టోళ్ళ కంటే కష్టంగా బతుకుతా ఉందని మాయ చేసుకుంటారు. మరి అట్లాంటి వాళ్ళు నేను ఎందుకు వ్యతిరేకించాను? అలాంటి వ్యక్తుల్ని మాత్రం వ్యతిరేకిస్తాను, మొత్తం అందరినీ కదా. ఎవరైనా నిస్వార్థంగా బాబు నేను దేవుడు అనుకుని వెళ్ళాను అనుకుంటే కనుక అన్వేషణ చేయండి, సత్యాన్వేషణ చేయండి. యేసుక్రీస్తుని దేవుడు అనుకుంటారా అంటే సరే, కొన్నాళ్ళు ఆయన దేవుడిని ప్రాక్టీస్ చేయండి, మీకే తత్వం మారుతుంది. రామకృష్ణ పరమహంస గారు చేశారని చెప్తారు కదా, అందరు దేవుడి విషయంలో సాధన చేశారంటారు, చేయండి. కానీ మీ పని మీరు చేసుకోకుండా ఎప్పుడైతే మా పనిలో ఏలు పెడతారో అప్పుడు ఆ ఏలు పోసేస్తాం కాబట్టి. చాలా థ్యాంక్స్ అండి. మేము అడగగానే శ్రీచరణ స్టూడియోస్కి మీరు హిందూ ధర్మం గురించి అనేక విషయాలు మాకు తెలియజేశారు. చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీచరణ స్టూడియోస్.